తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, ఈ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. మరిగో తన ప్రభువా, జ్ఞానం సంపాదించుకునేది, బుద్ధిని సంపాదించుకునేది, నా నోటి మాటలు మరొకటి అంతే ప్రభువా. జ్ఞానం అంటే పరలోక రాజ్యమని, పరిశుద్ధాత్మ అభిషేకమని, జ్ఞానం అంటే మీరే అని, నేను జ్ఞానం అంటే తన ప్రభువా ఈ లోకంలో మమ్మల్ని కాపాడేదని, ఈ లోకంలో తన ప్రభు అపాయం రాకుండా తన ప్రభువ కంచి వేసి కాపుదలు అనుగ్రహించేదని, జ్ఞానం అంటే తన ప్రభువ నీ ముద్దు బిడ్డని తన ప్రభువ, జ్ఞానం అంటే రమ్యమైన మార్గమని, జ్ఞానం అంటే తన ప్రభువ నాయన జీవవృక్షమని, జ్ఞానం అంటే తన ప్రభువ వెండి బంగారముల పగడముల కంటే శ్రేష్టమైందని, జ్ఞానం అంటే పరలోక రాజ్యమని, నాయన క్షేమకరమైన త్రోవ అని అనేక విషయాలు మాతో మాట్లాడవు తన ప్రభువ. మాట్లాడిన బిడ్డలు మర్చిపోకుండా నేను అజ్ఞానం కలిగి ఉంటే అజ్ఞానం తొలగించండి, దైవజ్ఞానంతో నింపండి. బుద్ధి సంపాదించుకున్న బుద్ధి అంతే పరిశుద్ధాత్మ అభిషేకం అన్న తండ్రి, అట్టి అభిషేకం కలిగి జీవించడానికి వీలు కలిగి చేయండి. ఎవరైనా ఆపదలు ఉంటే తన ప్రభు ఆపద నుంచి విడిపించండి, దైవజ్ఞానంతో నింపండి. అప్పులు సమస్యలు ఇరుకులు ఉంటే వాటన్నింటినీ కూడా తీర్చి తన ప్రభువ నా కుడి చేతిలో నేను జీవవృక్షం ఉంది, ఎడమ చేతిలో తన ప్రభు ధనగంతలు ఉన్నాయి తన ప్రభువ, నీ ధర్మ చేతని బిడ్డల అవసరతలు తీర్చండి. అనారోగ్యం బాధపడి ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యము శక్తి బలం దయచేయండి. నువ్వు పొందిన దేపల చేత స్వస్థపరచండి తన ప్రభువ, నన్ను కూడా ముట్టి స్వస్థపరచండి. రాబోయే 27వ తారీఖు తన ప్రభువ 5వ నెలలో తండ్రి ఆయన జరగబోయేటువంటి యానివర్సరీ డే, నేను 20వ వార్షికోత్సవం మీ నామానికి మహిమధ్యమే జరిగించండి. దాసులు మీరు సమకూర్చండి తన ప్రభువ, సంఘాన్ని సమకూర్చండి, దైవజనులను సమకూర్చండి, జరగబోయే కార్యక్రమం అంతటిని సమకూర్చి మీ నామాన్ని గొప్ప చూసుకుని మహిమపరచుకోండి తండ్రి. నాయన బిడ్డలకు తన ప్రభువ వాక్యం ఇస్తున్నాము తన ప్రభు, ఇతని వాక్యాన్ని దృష్టి ఎత్తుకెళ్ళిపోకుండా వాళ్ళ హృదయాల్లో ఫలింప చేయండి. నేను వారి ఆత్మకు అభిషేకంగా ఉంచండి తన ప్రభువ. నేను వెళ్ళగలిగే చెవులు గ్రహించి మనసు ఇచ్చేవ తన ప్రభువ, దాని ప్రకారంగా ప్రవర్తించే హృదయాత్మను దయచేయండి. కృపాన్ని గ్రహించిన తన ప్రభువ, నీ బిడ్డలు ఏ అవసరతున్న వారి అవసరతలు తీర్చండి. వారి ఎముకలకు సత్తువ, శరీరములకు ఆర్జము, మనసుకు నెమ్మది, హృదయానికి కుటుంబానికి శాంతి సమాధానం దయచేసి నీ కృపలో భద్రపరచమని నేను వీడియో ద్వారా వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరి అవసరతను తీర్చండి. వారికి కూడా దైవ జ్ఞానం దయచేయండి ప్రభువా. లోక జ్ఞానాన్ని, తన మనుషుల జ్ఞానాన్ని, బొమ్మల జ్ఞానాన్ని, నానేగో తన ప్రభువా సీరియల్ జ్ఞానం, సినిమా జ్ఞానాన్ని తీసివేసి దైవ జ్ఞానంతో నింపమని, కృప చూపించి నడిపించమని, మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి ఈ రీతిగా కలుసుకుని ప్రార్థించుకుని ఏకంగా కూడుకుని మాటలు వినే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామను బట్టి అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ గంజన సహవాసము, సన్నిధి, కాపుదల, భద్ర సమాధానము కూడి చేరిన ప్రతి ఒక్కరికి, వీడియో ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, నాకు నా దేని కుటుంబ దేన పరిచయలకు, సర్వలోక పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.